శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఓం. ఆత్మస్వరూప బంధుగణ భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా రాజవిద్య రాజగుహ్య యోగం ఇప్పుడు మనము చూస్తున్నాం. అయితే ఇప్పుడు ముఖ్యంగా సకామ భక్తి చూసాము, నిష్కామ భక్తి చూస్తున్నాం. నిష్కామ భక్తిలో ఏమన్నారంటే భగవాన్ నిత్య నిరంతరము అనన్య చింతన. అనన్య చింతన అంటే ఏక చింతన అని అర్థం. ఇంతకుముందు మనకి 7వ అధ్యాయంలో చెప్పారు. అంటే ఆ జిజ్ఞాసు భక్తి ఎవరైతే ఉంటారో కేవలం ఈశ్వర స్వరూపతత్వం తెలుసుకోవాలనే ఒకే ఒక చింతన తప్ప వేరే చింతన ఉండదన్నమాట. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏక భక్తిర్ విశిష్యతే. అలా అతను జ్ఞాని భక్తులోకి చేరుకుంటారు. అంటే ఏంటి? పరమాత్మ ఈ యొక్క భక్తుడుగా ఉన్న రెండు కూడా ఒక్కటి. ఎలా? ఆత్మస్వరూపంగా. అందుకే ఇప్పుడు మనము ఏం చూస్తున్నాము అంటే ఎవరైతే ఈ ఈశ్వరు యొక్క తత్వం తెలుసుకోలేరు అంటే ఎలా? యజ్ఞం మనం చేస్తాం, ఈశ్వరుని కోసం పూజిస్తాం. కానీ ఎలా తెలుసుకోవాలి? యజ్ఞము ద్వారా ఏ ఈశ్వరుని అయితే మనము పూజిస్తున్నామో ఆయన ఎక్కడో బయట లేరు, ఆయనే యజ్ఞంగా ఉన్నారు అని కూడా తెలుసుకోవాలి. మనం ఇంతకుముందు చూసాం, బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణ హుతం. అంటే యజ్ఞము, యజ్ఞవేదిక, ఆ హోతారము, ఆ యొక్క ఋత్విక్కులు, ఆ యజ్ఞ సామాగ్రి, అగ్ని, ఆహుతులు సర్వము పరమాత్మగానే దర్శించాలి. ఎందుకు? అన్ని యజ్ఞములకి చివరగా ఆ ఆహుతులు తీసుకునేది ఎవరు? అల్టిమేట్ పరమాత్మయే. కానీ మనం వేరు వేరు అన్య దేవతలకు మనము ఇస్తుంటాం. కానీ వాటి వెనక ఉన్న శక్తి, వారికి ఇచ్చినటువంటి శక్తులు, సిద్ధులు, మహిమలు కూడా అల్టిమేట్ పరమాత్మకే చెందును. అందువలన భోక్త ప్రభు అల్టిమేట్ పరమాత్మయే. కానీ ఎవరైతే వారి జన్మ జన్మాంతర కర్మ ఫలాలు ఎలాగైతే వాళ్ళకు అడ్డుకుంటాయో వాళ్ళు మాం న అభిజానంతి, వారు నన్ను పూర్తిగా తెలుసుకోవట్లేదు. అంటే కృష్ణ పరమాత్మను పూజిస్తున్నారు, కానీ ఎలా పూజిస్తున్నారు? కేవలము తన రూపం ఏదైతే స్థూలంగా మనకు కనిపిస్తుందో మానుష వేషం, మాయా మానుష వేషానికి అల్టిమేట్ ఈశ్వరు అనుకుంటున్నారంట. అది నా యొక్క పూర్తి స్వరూపం కాదు. నా పూర్తి స్వరూపము సృష్టి అంతా కూడా నాలో ఒక నీటి బిందువు వలె ఉంది. ఈ సృష్టి అంతా అంటే నేను మొత్తం సృష్టి కంటే అతీతంగా ఉన్నటువంటి ఆ సర్వవ్యాపి చైతన్యములో ఆకాశం వచ్చింది, పంచభూతములు వచ్చాయి, దాంట్లో జీవులు వచ్చాయి, దాంట్లో రూపములు వచ్చాయి, దాంట్లో విశ్వాసాలు, నమ్మకాలు, మతాలు, గుడులు, గోపురాలు అన్నీ కూడా అందులో వచ్చాయి. అంటే వీటికంటే అతీతంగా రహస్యమైనటువంటి తత్వమైనటువంటి తత్వాన్ని నేను అని చెప్తున్నారు.
అది తెలుసుకోకపోతే ఏమవుతుంది? చవంతి, జారిపోతారు. వైకుంఠపాలి ఆటలో ఎలాగైతే పాము మిరింగిన తర్వాత ఏమవుతున్నాం మనము? ఒక్కసారి జీరోకి వస్తాం. అలా జారిపోతున్నారు వాళ్ళు. అయితే వారు ఏం చేస్తారు? దేవవ్రతా దేవాన్ యజంతి, అంటే దేవతలు రూపాలని పూజిస్తారు. అంటే అనేక అన్య దేవతలు. ఏంటి అన్య దేవతలు అంటే? ఒక సగుణ రూపానికి సంబంధించిన దేవీ దేవతలు పూజిస్తూ ఉంటారు. సత్వగుణంతో పూజిస్తారు. కాబట్టి ఆ దేవతలకు అనుగ్రహముతో ఆ దేవతా లోకములను, ఆ దేవతా స్వరూపాలని పొందుతున్నారు. అదేవిధంగా పితృవ్రతా పితృన్ యాంతి. అదేవిధంగా మనము మన పితృదేవతలు ఉంటారు. శ్రాద్ధాది కర్మల తర్వాత తర్పణాలు మనము చాలా శ్రద్ధాభక్తితో చేస్తాం. అందుకే మన యొక్క పితృదేవతలను మనకి ఆశీర్వాదం వస్తుంది, రాదని లేదు. ఇదంతా మూఢనమ్మకం ఎవరంటే మీరు నమ్మవద్దు. దీనికి శాస్త్రం వేదమే ప్రమాణం. మన పితృదేవతలు మనం కృతజ్ఞత, ప్రేమ, మన గౌరవాన్ని, మన అభిమానాన్ని, మన భక్తిని మనము చాటాలి. అందువలన దేవతలకు అంటే పితృదేవతలకు ఎవరైతే శ్రద్ధాభక్తితో యజనం చేస్తారో వాళ్ళ పితృదేవతల యొక్క ఆశీర్వాదంతో ఆ పితృల యొక్క స్వరూపుడు. అందుకే చూడండి, చాలామంది ఆ తాతగారు, నాయనమ్మ వాళ్ళ స్వరూపంతో, వాళ్ళ స్వభావంతో, వారి యొక్క గొప్పతనంతో మనవులు, మనవరాండ్రులు, కొడుకులు, కూతుర్లు చూస్తున్నాం మనము. అంటే వాళ్ళందరూ కూడా పితృదేవతల యొక్క ఆరాధకులు అని ఆరాధన చేశారనమాట. అంటే ఇప్పుడు ఎక్కడ చేశారు? మేబీ ముందు జన్మలు. అందువలన ఈ విధంగా వచ్చే అవకాశం ఉన్నది. కానీ భూతేజ్యాహ అంటే అనేక రకమైనటువంటి లోవర్, ఇన్ఫీరియర్ దేవతలు అని చూడండి. ఇప్పుడు మనము చాలామంది మనం ఏమి కోరుకుంటే అదే అవుతాం. ఒకరు సినిమా హీరో కావాలని అలాగా పూజించాడు అనుకోండి, సినిమా హీరో అవుతాడు. ఇంకేమవుతాడు? తర్వాత ఒక బిజినెస్ మ్యాన్ని మనం అదే విధంగా ఇమిటేట్ చేసి అదే చింతనలో ఉన్నారనుకోండి, బిజినెస్ మ్యాన్ అవుతారు. ఒక రాజకీయ నాయకుడు, ఈ విధంగా మనం వాళ్ళు ఏమి కావాలని కోరుకుంటే అది అవుతున్నారా లేదా అంటే భూతేజ్యాహ భూతాని యాంతి. అదేవిధంగా చాలామంది బ్లాక్ మ్యాజిక్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు శ్మశానాలకు వెళ్తారు, ఆ కపాలాలు పట్టుకుంటారు, ఆ శవం మీద కూర్చొని కూడా అనేక రకాల విచిత్ర విన్యాసాలు చేస్తారు. కాశీ వెళ్ళి చూస్తే మీకు ఇవన్నీ దర్శనమిస్తాయి. అందువలన వీళ్ళందరూ కూడా చాలా లోవర్ నెగిటివ్ ఎనర్జీ పీపుల్ అనమాట. అంటే ఈ యొక్క నెగిటివ్ సంబంధించినటువంటి తపస్సులు ఏవి చేస్తారో వీళ్ళే బ్లాక్ మ్యాజిక్ పీపుల్ అంటారు. అయితే అల్టిమేట్గా భగవాన్ ఏమంటున్నారంటే, నన్ను ఎవరైతే అల్టిమేట్గా ఈశ్వర తత్వాన్ని తెలుసుకొని నన్ను పూజిస్తారో వారు నన్నే చేరుకుంటారు. మధ్యాజినో అపి మాం ఏవ యాంతి, నన్నే చేరుకుంటారని చెప్పారు. అయితే ఈ పరమాత్మని, అల్టిమేట్ పరమాత్మ కృష్ణుని ఏ విధంగా మనం పూజించాలి అంటే పత్రం పుష్పం ఫలం తోయం. పత్రం పుష్పం ఫలం తోయం. పత్రం పుష్పం ఫలం తోయం. యో మే భక్త్యా ప్రయచ్చతి. యో మే భక్త్యా ప్రయచ్చతి. యో మే భక్త్యా ప్రయచ్చతి. తదహం భక్త్యుపహృతం. తదహం భక్త్యుపహృతం. తదహం భక్త్యుపహృతం. అస్నామి ప్రయతాత్మనః. అశ్నామి ప్రయతాత్మనః. అశ్నామి ప్రయతాత్మనః. పత్రం పుష్పం ఫలం తోయం. యో మే భక్త్యా
భక్త్యా ప్రయచ్చతి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి. తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. అయితే ఇక్కడ అద్భుతమైనటువంటి చిట్కా, అంటే మనకి ఒక తేలిగ్గా అర్థమయ్యేటట్లుగా. ఎందుకంటే మనము ఈ సర్వవ్యాపి ఈశ్వరు అనేసరికి మనలో ఒక భయం పుడుతుంది. ఏంటి సర్వవ్యాపి ఈశ్వరుని ఎక్కడ దర్శిస్తాం, ఎక్కడ పూజిస్తాం, ఏం తెలుసుకుంటాం, ఎలా అనుసంధానం అవుతాం, కన్ఫ్యూజన్స్ వస్తాయి మనకి. అయితే ఆయన ఏమంటున్నారంటే, మీరిక్కడ సమర్పించే దాంట్లో ఎటువంటి గొప్పతనం లేదు. సమర్పించేటప్పుడు మీలో ఉన్నటువంటి మీ హృదయం మానసిక స్థితి చూస్తున్నారనమాట ఇక్కడ ఈశ్వర. అంటే మన శాస్త్రములో సకామ భక్తి నిష్కామ భక్తి రెండిటి గురించి కూడా చెప్పింది. అంటే మీరు సకామ భక్తి వేస్ట్, వ్యర్థము, దాన్ని నిందించకూడదు. రెండు ఉన్నాయి శాస్త్రములు. ఏంటి, మనం ఉదయం లేచిన వెంటనే సంధ్యావందనం చేయమని మన పిల్లలకు మనం చెప్పాలి, మనం కూడా చెయ్యాలి సంధ్యావందనం. ఆ సంధ్యావందనం చేసే పూజ మీకు ఎటువంటి కోరికలు తీరడానికి కాదు, మరి దేనికి, ఆధ్యాత్మికంగా మీలో ఎదుగుదల, ఆ వృద్ధి కోసం చెయ్యాలి. ఏంటి, మీలో అంతఃకరణ చిత్తశుద్ధి. ఆ తర్వాత ఏమవుతుంది, గురు ప్రాప్తి. గురువు ఎప్పుడైతే వచ్చారో సీన్లోకి, అప్పుడు గురువుతో పాటు శాస్త్రం వస్తుంది. ఆ శాస్త్రం వస్తే ఏమవుతుంది, మీ అల్టిమేట్ మానవ జన్మ యొక్క లక్ష్యం చేరుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. అంటే జ్ఞాన ప్రాప్తి, జ్ఞానం ద్వారా మోక్ష ప్రాప్తి జరుగును. ఎందుకు, ఒక్క జ్ఞానం వలనే జ్ఞానాదేవతు కైవల్యం, ఇది వేదవాక్కు. మీరు ఎవరు అని తెలుసుకుంటే మీకు మోక్షము. మీరెవరు అని మీరు తెలుసుకోకుండా ఈ ప్రపంచాన్ని మీరు జయించిన, ఉపనిషత్తులు చెప్పారు, యువస్యాత్ సాధు యువాధ్యాయకః ఆశిష్టో బలిష్టః దృఢః అస్య సర్వస్య పృథివీ పూర్ణ విత్త స్యాత్ అన్నారు. అంటే ఏంటి, ఒక యువకుడుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, మొత్తము అన్ని శాస్త్రాలు తెలుసుకున్నటువంటి విద్యావేత్తగా ఉన్నారు, మొత్తం శ్రేష్టమైనటువంటి ఆ క్యారెక్టర్, నడవడిక ఉన్నది, ప్రవర్తన ఉన్నప్పటికీ యావత్ పృథ్వీ మండలం అంతా ఉన్నటువంటి సంపద అంతా ఆయన కిందకే వచ్చింది. ఆయన ఆనందము ఒక ఉత్తమమైనటువంటి మానవుడు పొందే ఆనందంతో సమానము. అలాంటి 100 రెట్లు మనుష్య గంధర్వునికి ఉంటుందట, 100 రెట్లు ఎక్కువ ఆనందం. అలాగ తారతమ్యం చెప్పుకుంటూ వెళ్ళారు ఉపనిషత్తుల్లో. చివరికి బ్రహ్మానందం చెప్పేటప్పుడు ఆ బృహస్పతి ఇంద్రులు వాళ్ళ యొక్క 1,00,000 రెట్లు ఆనందము బ్రహ్మానందము. అది కేవలము నేను ఎవరు అనే ఆత్మస్వరూపతత్వం నిష్టలో ఉన్నప్పుడు పొందే ఆనందానికి సమానం అని చెప్పారు. అందువలన దాని గురించి మనం చెప్పలేము. ఆ బ్రహ్మానందం అనంతానందములో ఒక లేశము, అంటే ఒక చిన్న బిందువు, నీటి బిందువు అంత ఆనందం తీసుకొని అంత పుణ్యంతో ఇంద్ర పదవి అధిరోహించారంట. ఇక సాగరమైనటువంటి ఆనందాన్ని ఇంకేం చెప్పగలం మనం. అంత గొప్ప ఆనందం పొందడం అనేది మోక్షము, అది కేవలము జ్ఞానం వలన పొందుతారు తప్ప మీ యొక్క డబ్బు, ధనము, మీ కర్మలు, కార్యాలు, యజ్ఞ యాగాలు, ఈ జనబలము, ధనబలంతో పొందరు అని స్పష్టమైపోతుంది. మనందరికీ తెలుసు, రోజంతా మనం ఎంత కష్టపడుతున్నా కాస్త ప్రశాంతత, సుఖం మనకి రావడం కష్టం. కానీ నిద్రపోయేటప్పుడు అన్ని విడిచిపెడితే మనలో నుండి సుఖం అనేది వ్యక్తం అవుతుంది. ఎక్కడి నుండి వస్తుంది ఆ టైంలో,
అంటే మచ్చుకి ఈశ్వరుడు మనకి ఒక మచ్చు కోసం అనేది ఆ నిద్ర అవస్థ మనకి పెట్టారు. మనం గుర్తించట్లేదు. మనం ఎప్పుడు బహిర్ముఖంగానే ఉంటాం, మన సహజంగా స్వభావం. కాబట్టి అందువలన ఈ జ్ఞాన ప్రాప్తితోనే మీకు మోక్ష ప్రాప్తి. అయితే మీరు అనాలి, మరి కర్మల ద్వారా కోరికలు తీరుతాయా లేదా? ఖచ్చితంగా తీరుతాయి. ఎలా అంటే, కర్మలు చేసేటప్పుడు ఆ కోరికలు ఎంత తీవ్రంగా ఉన్నాయి మీలో, తరువాత దానికి సంబంధించి చేసినటువంటి యజ్ఞము కానీ, యాగము కానీ, పూజ కానీ ఎటువంటి తప్పిదము లేకుండా అత్యంత నిష్ఠతో చేసినట్లయితే మీ కోరికలు ఖచ్చితంగా తీరుతాయని వేదంలో చెప్పబడింది. దాని ఫలితమే కదా శ్రీరామచంద్రుల వంటి వారు పుట్టారంటే. పుత్ర కామేష్టి యాగం అనేది మీకు తెలుసు కదా, విన్నారు. వృష్టి కామేష్టి యాగము వర్షం పడడానికి, పుత్రులు పుట్టడానికి. ఇలాంటి యజ్ఞయాగాలు చాలా ఉన్నాయి. అవన్నీ శ్వాస కాదు, అవన్నీ నిజమే. కానీ అవన్నీ కూడా వ్యావహారికమే కదా, అది పారమార్థిక తత్వం కాదు కదా. అందువలన ఏ ఫలం పొందుతాము? పేరులోనే ఉంది కదండి, వర్షం పొందడానికి, పుత్రులను పొందడానికి, అంతవరకే. అంతేగాని మోక్షానికి కాదు కదా. కాబట్టి ఇలా 2 రకాల పూజలు ఉన్నాయి. అంటే మన కోరిక యొక్క తీవ్రత, దాని మీద శ్రద్ధ పెట్టి చేస్తేనే కోరికలు కూడా తీరుతాయి అన్నమాట. దాన్ని సకామ భక్తి అన్నారు శాస్త్రములో. అందువలన దానికి ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, దక్షిణ ఎంత ఇవ్వాలి, అందులో ఎవరికి ఎక్కువ దక్షిణ ఇవ్వాలి, ప్రతిదీ రూలే. మీకు అన్నీ కూడా రూల్స్ క్రమంగా పాటిస్తేనే మీ కోరికలు తీరుతాయి. తీరవడానికి లేదండి ఓయ్. కానీ మరి దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఎక్కువ ఫలాన్ని ఆశిస్తే అంత ఎక్కువ కర్మ చెయ్యాలో వద్దు చెప్పండి మీరు. మరి రాజసూయ యజ్ఞము, అశ్వమేధ యాగము చేసిన ఫలాన్ని చిన్న ఒక సత్యనారాయణ వ్రతం చేస్తే వస్తుందా? రాదు. అందువలన మనం ఎంత ఎక్కువ ప్రయోజనం ఫలాన్ని ఆశిస్తామో అంత ఎక్కువ కర్మ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మోక్షం ఇంకా ఎక్కువ ఫలం కదా. మోక్షం మించిన ఫలం ఎక్కడుంది? అందువలన దానికి ఇంకా పెద్ద కర్మ చేయాలా, ఇంకా పెద్ద దక్షిణ ఇవ్వాలా అని మీకు డౌట్ రావాలి. అంటే భగవాన్ ఏమంటున్నారంటే, మీకు అత్యున్నత ఫలం కావాలంటే దానికి చేసే పూజ అతి తేలిక. తేలిక. మీకేం ద్రవ్య పదార్థాలు, డబ్బు దాని అక్కర్లేదు. ఎందుకు? ఎందుకంటే సకామ భక్తిలోనే ఉన్నది ఏంటి? అన్ని రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్. కానీ నిష్కామ భక్తిలో మీకు రూల్స్ లేవు. ఎందుకు చెప్పండి? సకామ భక్తికి మీరు పరిమితమైనటువంటి మనసుతో సంకల్పాలు చేసి కోరికలు తీర్చుకుంటున్నారు. నిష్కామ భక్తులు ఏమవుతుందంటే, మీరు ఎన్ని పొరపాట్లు జరుగుతున్నా తెలియకుండా, ఎందుకు? మీరు కోరికలతో చేయట్లేదు, అల్టిమేట్ ఈశ్వరుని కోరుకున్నారు మీ హృదయస్థములు. అందువలన మొన్న మీకు చెప్పాను, విష్ణు సహస్రనామం లేకపోతే హనుమాన్ చాలీస, సుందరాకాండ పారాయణం. సుందరాకాండ పారాయణం చేసేటప్పుడు మన వాళ్ళు, మాకు ఇల్లు కట్టుకోవడానికి లేదు స్వామీజీ, వచ్చి మా ఇంట్లో సుందరాకాండ పారాయణం చెయ్యండి అంటే, ఇల్లు కట్టుకోవడానికి మీకు అన్ని అనుకూల పరిస్థితులు వస్తాయి. ఎప్పుడు? సుందరాకాండ పారాయణము అత్యంత వైభవంగా, అత్యంత శ్రద్ధ భక్తితో క్రమంగా ఆ పూజకి, ఆ పారాయణంకు సంబంధించినవన్నీ పాటించినట్లయితే మీ కోరుకున్నది నెరవేరుతుంది. కానీ అలా కాకుండా ఊరికే స్వామీజీ రండి సుందరాకాండ పారాయణం చేద్దాం, దేనికోసం? దేనికోసం ఏంటి? నాకు చెయ్యాలని అనిపిస్తుంది, ఈశ్వరుని భక్తితో, ప్రేమతో, నా అంతఃకరణ శుద్ధి కోసం, నాకు మోక్షం కోసం అన్నారనుకోండి, మీరు ఎటువంటి క్రమ పద్ధతులతో సంబంధం లేదు. మీరు ఏ మాట ఆడినా, ఒకవేళ ఉచ్చారణ తప్పు అయినప్పటికీ ఈశ్వరుడికి ఎటువంటి ఇబ్బంది లేదు. అందుకే మీరందరూ కూడా, అమ్మో నేను ఉపనిషత్ మంత్రాలు తప్పుగా ఉచ్చరిస్తే పాపం వస్తుందేమో. పాపం ఏం రాదు. కానీ దేనికోసం ఉచ్చరిస్తున్నారు? మా అబ్బాయి జాబ్ కోసం, అయితే పాపం వస్తుంది. లేదు స్వామీజీ, నాకు అంతఃకరణ శుద్ధికి, ఏదో నాకు మోక్షం ఈశ్వరుని ప్రేమ భక్తితో ఉచ్చరిస్తున్నాను, అయితే తప్పు లేదు. కృష్ణ బదులుగా మీరు కృష్ణ అన్నా పర్వాలేదు.
మరి మన బెంగాల్ సైడ్ చూస్తే హరే కృష్ణ 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 హరే అంటారు కదా, ఒరే కృష్ణ అనేది వినిపిస్తుంది. ఒరే కృష్ణ 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 హరి 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 అంటారు. అక్కడ అక్కడ ఒరే హరే ఏమి ఉండదండి, భక్తి ప్రేమ ఇంపార్టెంట్ అన్నమాట. అందువలన దీనికి ఆంక్షలు లేవు. అయితే మీకు ఒకటి చిన్న విషయం చెప్తాను, మీ అందరికీ తెలిసిందే. ఏంటి? మనకి భక్త కన్నప్ప స్టోరీ విన్నారు కదా. భక్త కన్నప్ప స్టోరీ వింటే మనకి శివానంద లహరి అనేది ఒక ఒక స్తోత్రం రాశారు. ఎవరు? శంకరాచార్య. ఏంటి? మార్గావర్తితి పాదుకా పశుపతే అంగశ్చ కూర్చాయతే గండూషాంబుని నివేశనం పురరిపో దివ్యాభిషేకాయతే కించిద్భక్షితమాంశేష కబలం నవ్యోపహారాయతే భక్తిం కిం న కరోత్యహో వనచరో భక్తావతం సాయతే. మీకు విషయం తెలుసండి, ఆ భక్తిలో మీరు ఏం చేశారనేది లేదండి. ఆ కాళ్ళకేసుకుని చెప్పులతో ఆ శివుని యొక్క నేత్రం పైన పెట్టాడు భక్త కన్నప్ప. తన నోట్లో నీళ్లు తీసుకొని వచ్చి శివుని పైన అభిషేకం చేశాడు. తన తిన్నగా మిగిలిన వచ్చినటువంటి మాంసము ఆ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాడు. అది దివ్యం అయినటువంటి ప్రసాదం నైవేద్యం అయిపోయింది. ఆ దివ్యమైన అభిషేకం అయిపోయింది. ఎందుకు? కన్నప్పలో ఎటువంటి కల్మషం లేదు, కేవలం ఒక్కటే ఉంది హృదయంలో, కేవలం ఆ భగవాన్ యందు ఉన్నటువంటి తపన. అదేవిధంగా మన శబరిమాత ఆ పండ్లు ఎక్కడ పులుపునివి, చేదు పండ్లు ఎక్కడ శ్రీరామచంద్రుడు పెట్టేస్తున్న భయంతో ఆ భక్తి పారవశంలో తన ముందుగా రుచి చూసి ఆ తీయడి పండ్లన్నీ పక్కన పెట్టి ఆ శ్రీరామచంద్రుని తినిపిస్తుంటే బ్రహ్మానంద ఆత్మారామ ఆనందరమణగా భుజించారు శ్రీరామచంద్రుడు. అదేవిధంగా కృష్ణ పరమాత్మ విదురుని యందు ఇంటి యందు విడిది చేసినప్పుడు ఆ అమ్మగారు అరటి పండ్లు గుజ్జు బయట పెట్టి తొక్క శ్రీకృష్ణుని తినిపిస్తుంటే ఆనందంగా తిన్నారు కృష్ణ పరమాత్మ. అది భక్తి యొక్క పరాకాష్ట. కౌను కహతే హే భక్తి మే శక్తి నహి. ఎవరు చెప్తున్నారండి భక్తి శక్తి లేదని? భక్తితో సర్వం సాధ్యమే అని చెప్తున్నది శాస్త్రం. సర్వం సాధ్యం భక్తితో. భక్తితో మీరు ఏదైనా చేయగలరు, సాధించగలరు. భక్తి అంటే ఏమిటో కాదండి, ఆ ఉత్కృష్టమైనటువంటి పరమ ప్రేమ స్వరూపాన్నే భక్తి అంటారు. అందుకే నారద సూత్రాల్లో పరమ ప్రేమ స్వరూప భక్తి అన్నారు. యథా గోపికానాం అంటే గోపికల యొక్క ప్రేమ, పరమ ప్రేమ కృష్ణుని యందు ఎంతైతే ఉందో ఆ భక్తికి మించిన భక్తి ఇంకేది లేదు. అలాంటి భక్తి ఉండాలి అన్నాడు నారద మహర్షి. ఇలాంటిది కౌను కహతే హే భక్తి మే శక్తి నహి. ఎవరు చెప్తున్నాడు భక్తి మే శక్తి లేదని? తుమ్మేరాకి జైసే ఓ భక్తి నై. అయితే బహుశా అది మేరా లాంటి భక్తి కాదు, చెక్ చేసుకోండి మీరు అని చెప్తున్నారు. అందువలన ఈ విధంగా ఎవరైతే పత్రం, కేవలం మీకు అందుబాటులో ఉన్నటువంటి ఒక్క పత్రం, ఒక బిల్వపత్రం తీసుకెళ్ళి ఆ భగవాను యందు పెట్టండి. అయితే ఒకవేళ మీ అందుబాటులో కేవలం మూర్తి దేవాలయం అక్కర్లేదండి, ఒక గ్రాసు, ఒక ఆకు, ఒక మేకకి, ఒక గోవుకి, ఏ ప్రాణికైనా మీరు అందించవచ్చు ఈశ్వర భావంతో. పుష్పం అంటే అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక పుష్పం అర్పించాలి, ఈశ్వరుడి పాదాల చెంత పడాలని. ఫలం, తోయం, పండ్లు, నీరు, ఏది కలిగితే అది. అవి లేవు అని మనము ఎప్పుడు అనొద్దు. ఎందుకు? ప్రయచ్చతి అంటే ఒక ముముక్షు భక్తులు అంటే ఈశ్వరునే నా పరమ లక్ష్యంగా భావించి మీరు ఏది సమర్పించినా, తులసి ఫలము, బిల్వపత్రము, లేకపోతే ఏదైనా పుష్పము, అదేవిధంగా ఒక పండు, కొంచెం నీరు, మీకు ఏది కలిగితే అది ప్రేమతో సమర్పించవచ్చును. కానీ దానికి నియమం ఏమిటి? నియమం చెప్తున్నారు ఏంటంటే భక్త్యా ప్రయచ్చతి
అంటే అత్యంత ప్రేమలో మీరు పూర్తిగా కరిగిపోవాలి. ఆ ప్రేమలో కరిగిపోయినప్పుడే అప్పుడేమవుతుంది, అర్థార్థి భక్తుడి నుండి జిజ్ఞాసు భక్తికి చేరుకుంటారు మీరు. అంటే కేవలము ఈశ్వర తప్ప నాకేం వద్దు జీవితంలో. ఆ స్థితిలో మీరు ఏది సమర్పించితే దాన్ని ఈశ్వరుడు పూర్తిగా సంపూర్ణం చేసుకుంటారు ఆయన. అందుకే మనం చూడండి, యదక్షరం పదభ్రష్టం అంటాం. అంటే చిన్న చిన్న తప్పులు చేసినా అన్ని నువ్వు మమ్మల్ని క్షమించి సంపూర్ణం చేసుకో ఈశ్వర అని మనం చెప్తాం లాస్ట్ చివరికి. అయితే ఇక్కడ ప్రయక్షతి అని ఎందుకు అంటున్నామంటే నిష్కామ భక్త్యా అని అర్థం. అంటే మీరు కోరికలు కాకుండా. ప్రయతాత్మన ఎలాంటి వాళ్ళు అంటే ఆ భక్తుల యొక్క బుద్ధి అత్యంత నిర్మలంగా ఉండాలి. ఎందుకు? లౌకిక విషయాలు కోరకుండా అంటే నిష్కామత్వమే నిర్మలత్వం. ఇక్కడ ప్రయత అంటే అత్యంత శుద్ధమైన పవిత్రమైనటువంటి మనస్సు అని అర్థం. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు అండి. అందువలన ప్రయతాత్మ అంటే కేవలము పవిత్రమైన హృదయము, శుద్ధమైనటువంటి మనస్సు అని అర్థం. అహం అస్నామి, నేను ఎంతో ప్రీతిగా స్వీకరిస్తాను అంటున్నారు ఈశ్వర. అహం అస్నామి ఎందుకంటే భక్తిపూర్వకంగా దాన్ని సమర్పిస్తున్నారు కాబట్టి, ప్రేమపూర్వకంగా సమర్పిస్తున్నారు కాబట్టి. అందుకే తేషాం సతత యుక్తానా భజత ప్రీతిపూర్వకం. ప్రీతిపూర్వకం అంటే మనం కొంతమంది ఈశ్వరుని భయపడి చేస్తాం. అమ్మో ఇది చేయకపోతే ఈశ్వరుడి నుంచి నాకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో, నాకు ఎక్కడ నష్టం వాటిల్తుందో, నాకు ఎక్కడ కష్టం వచ్చి పడుతుందో భయానికి చేస్తారు. అలా చేయొద్దు అంటున్నారు ఈశ్వర. ఏమంటున్నారు? ప్రీతితో, ప్రేమతో, భక్తితో సమర్పిస్తున్నారు కాబట్టి నేను అహం అస్నామి, నేను దాన్ని స్వీకరిస్తాను అంటున్నాను. అందువలన భక్త కన్నప్ప ఎటువంటి నియమాలు పాటించలేదు. ఎందుకు? ఆయన నియమాలు ఎక్కడున్నాయి? ఆయన పూర్తిగా ఈశ్వరుని చింతనలో అలాగా కరిగిపోయాడు కదా మొత్తం. అందువలన ఆయన ఏం చేసినా అది పవిత్రంగానే చెప్పడం జరిగింది. అయితే మీకు ఒక డౌట్, స్వామీజీ నాకు పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, నీరు కానీ అందుబాటులో లేవు, నేను సహారా ఎడారిలో ఉన్నాను, ఇప్పుడు నేను ఎలా పూజించగలను అంటే భగవాన్ అంటున్నారు, డోంట్ వరీ మై డియర్ చిల్డ్రన్, మీరు జస్ట్ నేను చెప్పింది ఫాలో అవ్వండి. ఏంటి చెప్పండి? యత్కరోషి యదశ్నాసి, యత్కరోషి యదశ్నాసి, యత్కరోషి యదశ్నాసి, యజ్జుహోసి దదాసి యత్, యజ్జుహోషి దదాసి యత్, యజ్జుహోషి దదాసి యత్, యత్తపస్యసి కౌంతేయ, యత్తపస్యసి కౌంతేయ, యత్తపస్యసి కౌంతేయ, తత్కురుస్వ మదర్పణం, తత్కురుష్వ మదర్పణం, తత్కురుష్వ మదర్పణం, యత్కరోసి యదశ్నాసి, యజ్జుహోసి దదాసి యత్, యత్కరోషి యదశ్నాసి, యజ్జుహోషి దదాసి యత్, యత్కరోషి యదశ్నాసి, యజ్జుహోషి దదాసి యత్, యత్తపస్యసి కౌంతేయ తత్కురుస్వ మదర్పణం, యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం, యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఉత్తమం. అయితే మనోళ్ళు ఎప్పుడు తప్పించుకుంటుమా అని చూస్తారనమాట. అమ్మయ్య మేము ఉన్నది ఎడారి అలాంటి ప్రాంతంలో, ఇక్కడ ఏమి చెట్లు ఉన్నాయి, ఏం ఆకులు ఉన్నాయి, ఫలాలు, పుష్పాలు, నీరు, మేము నీరుకి ఇబ్బంది పడుతున్నాం. ఒక గ్లాసు నీరు తాగడానికి నీరు లేదు.
అలాంటిది మేము ఎలా సమర్పించగలము అని మీ యొక్క ప్రశ్న అయితే ఈశ్వరు ఏం చెప్తున్నారంటే, ఓ కుంతి పుత్ర, యత్ కరోసి, ఏదైతే నువ్వు చేస్తావో, యత్ అస్నాసి, నీవు ఏది తింటే అది, యత్ జోసి అంటే నువ్వు ఏదైనా సరే ఈశ్వరునికి ఒక ఆహుతిగా ఏదైనా సమర్పించాలనుకున్నావో, ఏదైనా పర్వాలేదు, అలా నువ్వు ఏది చేస్తే, అదేవిధంగా నువ్వు తపస్సుగా భావన చేసి ఎటువంటి తపస్సు నువ్వు చేసినా అవన్నీ కూడా నా పేరు పెట్టి భావనతో చేసేసి అవన్నీ నేను చూసుకుంటా, వాటి సంగతి అంతా నాకు పూజగా నేను భావిస్తాను. ఎలా? ఒకవేళ ఎవరైనా నా దగ్గర పత్రం, పుష్పం, ఫలం, తోయం ఇవన్నీ లేకుండా చెప్పాను కదా, అయితే మీరు ఏం చేస్తారా, ఏమిస్తున్నారా అక్కడ చూడట్లేదు, మీరు ఎటువంటి ప్రేమ భావనతో చేస్తున్నారని ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే మీరు కనీసం ఏదో ఒకటి మీకు ఆకలి తీర్చుకొని తింటారు కదండి, ఆ తినేటప్పుడు కూడా మనం పంచప్రాణ అగ్నిహోత్రం అని చెప్పాను నేను. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఇది 15వ అధ్యాయంలో వస్తుంది. అయితే మీరు ఏది చేసినా నాకు జస్ట్ సమర్పిస్తున్న భావనతో, ప్రేమతో చెయ్యండి, అది నాకే చెందుతుంది. ఎందుకు? యత్ కరోసి, నువ్వు చేసే ఏ కర్మ అయినా, అది ఇంట్లో అవని, అది పెంటలో అవని, పెరట్లో అవని, ఆఫీసులో అవని, యుద్ధ భూమిలో అవని, ఏదైనప్పటికీ నన్ను స్మరించి చేస్తే అది నాకు పూజగా అయిపోతుంది. అందుకే మనము పూజ ఆఖరిలో మనం ఏం చెప్తాము అంటే, కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్య సకలం పరస్మై నారాయణయేతి సమర్పయామి అని చెప్తామా లేదా? అందువలన ఇలా చెప్పడానికి కారణం ఏమిటి అంటే, త్రికరణ శుద్ధితో కాయిక కర్మ, వాచక కర్మ, మానసిక కర్మ మూడింటి ద్వారా ఏది చేసినా ఆ ఈశ్వరుడికే సమర్పిస్తున్నాను అని భావంతో చేయమంటుంది ఇక్కడ. అందువలన స్వామీజీ, నేను ఫుల్ టైం ఆఫీస్ ఉంటుంది, నాకు అసలు టెంపుల్కి వెళ్ళడానికి టైమే లేదు, నాకు అసలు అంత ఉదయాన్నే అసలు పడుకోవాల్సి వస్తుంది, ఎందుకు? నేను నైట్ డ్యూటీ. కాబట్టి డోంట్ వర్రీ, మీరు ఆఫీస్ డ్యూటీ కూడా మీరు ఈశ్వరుని ఒక పూజగా చేయండి. అందుకే వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్పడానికి కారణం ఇదే. అందువలన ఈశ్వర ప్రీత్యర్థం అంటే, ఆ ఈశ్వర ప్రీత్యర్థం ఇంతకుముందు 3 అధ్యాయాలు చెప్పాం మనం. ఏంటి? మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస నిరాశి నిర్మమో భూత్వా యుద్ధస్వ విగత జ్వర అన్నారు. 5 అధ్యాయాలు చెప్పాం. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్వా కరోతి యః లిప్యతే నసపాపేన. ఎందుకు? పద్మపత్రమివ అంబసః, బురద నీటిలో ఉన్న తామర వలె ఎలా అంటారో మీరు అంటారు. ఎందుకంటారంటే కేవలము మీరు నీటిలో ఉన్నారు, కానీ ఆ బోటులో ఉన్నారు. నీటిలో బోటు ఉంది, కానీ బోట్లో నీరు లేదు. మనము కూడా ఈ సంసార సమాజంలో ఉంటాము, కానీ సంసార వాసన మనలో ఉండొద్దు అంటున్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ. అందువలన ఈ విధంగా యదస్నాసి అంటే, మీరు ఏదైతే తింటారో ఆకలి వేసినప్పుడు, నాకు మీరు ఏం తిన్నా అది ఈశ్వరునికి సమర్పించాలి. ఎలా? నాకు టైం లేదు, నేను పరుగులు పెట్టాలి అనుకున్నాను అనుకోండి, నో ప్రాబ్లం, నైవేద్యం పెట్టే తీరిక మాకు లేదు స్వామి, డోంట్ వర్రీ, మీరు ఎక్కడ తింటే అక్కడ తినేటప్పుడు కనీసం గుర్తు చేసుకోండి నన్ను అంటున్నారు. అందువలన కనీసం అది కూడా చేయలేమా? మీరు టెంపుల్కి వెళ్ళి నైవేద్యాలు, ప్రసాదాలు ఏం పెట్టక్కర్లేదు. అమ్మయ్యో వడ కావాలి, ఆంజనేయ స్వామికి వడ అంటే ఇష్టము, విఘ్నేశ్వర స్వామికి ఏమో అవి ఉండ్రాలు ఉంటాయి కదా, ఉండ్రాలు ఏదో చెప్తారు, అది మర్చిపోయాను. మహారాష్ట్రలో ఫేమస్ అవి
అది మర్చిపోయాను, ఓకే, నో ప్రాబ్లం. ఉండాలనుకుందాం. ఆ ఉండాలని రూల్ లేదు. మీరు ఏది తింటే అది ఈశ్వరునికి భావన చెయ్యండి. ఓ ఈశ్వర, నీకే అర్పిస్తున్నాను, నా హృదయములో వైశ్వానర అగ్నిగా ఉన్నావు, నీకే నేను ఆహుతి ఇస్తున్నాను చెప్పాలి. యజ్జుహోసి, మీరు ఎటువంటి నిత్య కర్మలు చేస్తున్నా అవన్నీ కూడా పూజగా మీరు మలుచుకోవచ్చును. సంధ్యావందనం కానీ ఇంకేదైనా సరే, దారిలో వెళ్తుంటారు. ఒక్కొక్కసారి మనము ఫ్లైట్లో వెళ్ళిపోతుంటాం, తిరుపతి మీదుగా ఫ్లైట్ నుండి నమస్కారం చేస్తాం. వెంకటాచలపతి నమో వెంకటేశాయ నమో నమః అన్నారనుకోండి, అయిపోయింది మీ పూజ. మీరు క్యాంప్ వెళ్ళిపోతున్నారు, కానీ వెంకటేశ్వర దర్శనం కూడా అయిపోయినట్టే మీకు. అదేవిధంగా ప్రతిది కూడాను ఈశ్వర చింతనతో నిండిపోవాలి. యజ్జుహోసి యద్దదాసి అంటే మీరు ఎవరికైనా సరే మాట రూపం కానీ, ఆలోచన రూపం కానీ, ద్రవ్యంగ రూపం కానీ ఏది మీరు వారికి సాయం చేసినా దాని అంతటిని కూడాను ఈశ్వరునికి అర్పిస్తున్నట్టే చెయ్యాలి. మీరు హాస్పిటల్కి వెళ్తారు, ఆ పేషెంట్స్కి ఏమైనా సరే మీరు వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ చేయొచ్చు, వాళ్ళకి ఫ్రూట్స్, మెడిసిన్స్, ఎవరికైనా పేద విద్యార్థులకి స్కాలర్షిప్, ఎవరి ఏ రకంగా అక్కడ ఆ గ్రామంలో నీరు, మంచినీటి సమస్య, విద్యా సమస్య, ఆరోగ్య సమస్య, రోడ్లు, వృక్షాలు నాటడం, గోవులు, పారిశుద్ధ్యం, ఏది చేసినా ఈశ్వరుని భావంతో చేస్తే అదంతా మీ దానంకి, మీ ధర్మానికి 100 రెట్లు పరిపూర్ణత చేకూరుతుంది. అందువలన తపస్యసి, నువ్వు ఎటువంటి తపస్సు చేసినా ఓ కుంతిపుత్ర, నా పూజగా భావించి చెయ్యి. అంటే ఇవన్నీ మనం ఏమనుకుంటాము, మనం కేవలము డైటింగ్ అండి, డైటింగ్, అందువలన బాగా వెయిట్ పెరిగిపోయారు, డైట్ చేయమన్న డాక్టర్. నీ డైట్ చేయడం పక్కన పెట్టి ఆ డైట్లో నేను ఈశ్వరుని కోసం ఉపవాసం చేస్తున్నానండి, అది పెద్ద తపస్సు అయిపోయింది, వ్రతం అయిపోయింది. అందువలన మనం జిమ్కి వెళ్ళి జిమ్ మెయింటైన్ చేస్తాం, జిమ్ము ఆ జిమ్కి వెళ్ళి చేస్తున్నావు, అది కూడా యోగాసనాలుగా మార్చేయండి. వాకింగ్ కూడా ఈశ్వరుని ప్రదర్శనగా మీరు భావన చెయ్యండి. అందుకే ఈ ప్రాణాయామ ఆసనాలన్నీ కూడా ఈశ్వరునితో కనెక్ట్ అయి ఉంటాయి. అదే మీరు జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేశారనుకోండి, మీ ఒంటికే కనెక్ట్ అయి ఉంటుంది తప్ప ఈశ్వరునికి కనెక్ట్ అయి ఉండవు. అందువలన కురుస్వ మదర్పణం, నువ్వు ఏది చేసినా నాకు అర్పణగానే అవుతుంది. అందుకే ఒకరు అడిగారు, భగవాన్ శంకరాచార్య, మాకంత స్తోమత లేదు, మేము పేదవాళ్ళం, మేము ఈశ్వరుని పూజించడానికి మాకు అర్హత లేదా, మా పరిస్థితి ఇంతేనా అని అడిగారు. ఆయన అన్నారు, మీరు చింత చేయవద్దు, మీరు కేవలం మీ మనసుతో చేసుకోండి పూజ అని అన్నారు. ఏంట పూజ? ఆత్మాత్వం గిరిజామతి సాచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరః యద్యత్ కర్మ కరోతి తత్తదఖిలం శంభో తవారాధనం అని చెప్పారు. అంటే ఫస్ట్ మీరు భావన ఏం చేయాలంటే, నా హృదయస్థములో స్ఫురిస్తున్నటువంటి శుద్ధ చైతన్య మంగళకరమ యొక్క స్వరూపమే పరమాత్మ శివ, లేక విష్ణు, లేకపోతే దేవి, ఏదో ఒకటి మీకు ఇష్టమైనటువంటి నామం. నా బుద్ధి, నా మనస్సు ఇదంతా ఉంది కదా, అది యొక్క శక్తి పార్వతీదేవి లేదా లక్ష్మి. అప్పుడు నేను చూస్తున్న ఇంద్రియములు ఎన్ని ఉన్నాయి కదా, ఇంద్రియములు, పంచ ప్రాణాలన్నీ కూడా ఆ విష్ణు దూతలు, విష్ణు గణాలు, శివగణాలు, శివదూతలు, నంది, భృంగి ఉంటాయి కదా అందరూ. అందువలన అక్కడ గరుత్మంతుడు ఉంటాడు, అనేక రకాలు ఉంటారు. మరి కాబట్టి వాళ్ళందరూ శివగణాలు, విష్ణుగణాలు. అయితే నేను ఏదైతే దర్శిస్తున్నానో, చూస్తున్నాను, వింటున్నాను, రుచి చూస్తున్నాను, వాసన, స్పర్శ అన్ని వస్తున్నాయి కదా నాకు లోపలికి బయట నుండి, అవన్నీ కూడా లోపల ఉన్నటువంటి శివ లేదా విష్ణుకి పూజ అవుతున్నది. అదేవిధంగా నేను ఎక్కడెక్కడికో నడుస్తున్నాను కదా నా యొక్క వ్యాపార వ్యవహారాలకి, బ్రహ్మాండం అంతా పరమాత్మ వ్యాపించి ఉన్నారు. కాబట్టి నువ్వు ఎక్కడికి మీరు వెళ్ళినా అది ఈశ్వర ప్రదర్శనంగా భావన చెయ్యండి. అదేవిధంగా
మనము నోరు తెరిచి ఏ మాట్లాడినప్పటికీ అది పరమాత్మ నుండే వస్తుంది. ఆ శబ్దం నీ శబ్దమే లేదు. నీ కాపీరైట్ ఊరికే మన అజ్ఞానం, కాపీరైట్స్. అందువలన పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూపంగా మనకి శబ్దం వస్తుంది కాబట్టి అది పరమాత్మకి చెందుతుంది. కాబట్టి మనం ఏ మాట్లాడుతున్నా దాన్ని యొక్క ఈశ్వర స్థుతిగా భావన చేస్తే అది స్తోత్రం అయిపోతుంది అంటున్నారు ఈశ్వర. అదేవిధంగా ఇక ఆఖరికి అలసిపోయి అలాగ రెస్ట్ తీసుకునేటప్పుడు కూడా అమ్మయ్య ఈశ్వరుడి ఒడిలోనే నేను సేద తీరుతున్నాను అని భావన చేసి అలాగ నడుము వాల్చినప్పుడు అది సమాధి స్థితిగా తీసుకుంటారు ఈశ్వర. యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం విష్ణు తవారాధనం. ఏ విష్ణు, ఏ శివ, ఏ గణేశ, ఏ లక్ష్మి, ఏ పార్వతి, నేను ఏది చేస్తున్నప్పుడు కూడా నా శరీరం ద్వారా కానీ నా మాటల ద్వారా కానీ నా మనసు బుద్ధి ద్వారా కానీ నేను ఏది చేసినా మీ పూజకే మీకే అర్పణంగా చేస్తున్నాను అని భావన చేయమంటే దానినే అత్యుత్తమమైనటువంటి నిష్కామ భక్తి. మనం ఇంతకుముందు ఆల్రెడీ చూసాం. ఏంటి చూసాము? యోగస్థా కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. చూసామా లేదా? అంటే ఇక్కడ కర్మయోగము అని మనం 3వ అధ్యాయం చూసాం, ఇక్కడ భక్తి యోగము. అందువలన రెండు సమానమే. కానీ మనవాళ్ళు ఏమనుకుంటారు? భక్తి వేరు కర్మ వేరు, కర్మ వేరు భక్తి వేరు. ఎలా సమానం? ఇప్పుడు చూద్దాం. మరొకసారి గుర్తు చేస్తున్నాం. కర్మయోగం అంటే ఏంటంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేయడము. ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం. రమణ మహర్షి అదే చెప్పారు. ఈశ్వరార్పితం నిశ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం అన్నారు. ఏంటి? ఈశ్వర అర్పణ భావనతో చేస్తే మన సొంత ఇష్టాలు పక్కన పెట్టాలి చూస్తుంది. మరి అంటే నా సొంతమైన రాగద్వేషాలు ఇష్టాలు పక్కన పెట్టి నేను చేసిన ప్రతి దానిని ఈశ్వర అర్పితంగా ఈశ్వర పూజ అనే భావనతో చేస్తే చిత్తశోధకం అంటే మీ యొక్క మనస్సు బుద్ధి నిర్మాల్యం అంటే మాలిన్యం అంతా పోయి నిర్మాల్యంగా అవుతుంది, అంటే పవిత్రంగా అవుతున్నది. అప్పుడు ఎటువంటి ఆశ నిస్పృహలు, ఎటువంటి నిస్పృహలు లేకుండా, నిరాశలు లేకుండా కేవలము మీరు ఏది చేస్తున్నా ఈశ్వరుని పూజ అయిపోతుంది. దీన్ని అల్టిమేట్ చెప్పారు 18వ అధ్యాయులు భగవద్గీతలు. ఏమన్నారంటే స ఇమా లోకాన్ హత్వా అపి నబధ్యతే నహంతి నబధ్యతే. అందుకే యావత్ సృష్టి అంతా నాశనం అయిపోయినా మీకేమి అంటదు. అంటే మీరు వ్యక్తిగా ఏమి చేయడం లేదు అహంకారంతో. యస్య నాహంకృతో భావ బుద్ధిరి యస్య న లిప్యతే. మొన్న ఒకడు రామరాజ్యం అని పేరుతోని ఈ శ్లోకాన్ని కోట్ చేశాడు. యస్య నాహంకృతో భావ బుద్ధిరి యస్య న లిప్యతే హత్వాపి సయమాలోకాన్ నా హంతి నా బధ్యతే అని అన్నాడు. నేను అలా నోటి మీద వేలు పెట్టుకున్నా, ముక్కు మీద. ఎందుకంటే ఆయన అక్కడ భయపెట్టి హింసిస్తున్నాడు, ఇక్కడేం భగవద్గీత శ్లోకాన్ని కోట్ చేస్తున్నాడు. అంటే మహాభారత కురుక్షేత్రంలో కృష్ణ పరమాత్మ ఆ జీవన్ముక్తి నిష్టలో ఉండి చెప్పినటువంటి శ్లోకాన్ని అత్యంత కిరాతకంగా, అత్యంత మూర్ఖత్వంగా ఈ శ్లోకాలు కోట్ చేస్తున్నారు బయట. అందుకే భగవద్గీత చాలా ప్రమాదం. అది కరెంట్ లాంటిది, ఆటం బాంబు లాంటిది. అది ఎంత మనకు ప్రయోజనమో దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే అంత ప్రమాదకరంగా ఉంటుంది భగవద్గీత. అందువలన ఇప్పుడు ఏమంటున్నారంటే ఈశ్వరుడు ఎక్కడ ఉన్నారు అంటే మీరేం చెప్తారు? మీరు దాని జవాబు తొందరగా చెప్పకూడదు, అంత ఉన్నారని. ఎక్కడ లేరు ఈశ్వరు, నువ్వు చెప్పు అని అడగాలి ఎదుటోళ్ళకి మనం. ఎందుకు? మీరు అలాగ అడిగితే ఆయన ఏమంటారంటే లేరని చెప్పడం లేదు. ఎందుకు? మనమేం చెప్పాం? ఈశ్వర అహం అహం ఆత్మరూపేణ భాతి అన్నా. అంటే ఒకరు అన్నారట వాట్ ఈజ్ గాడ్ అన్నారట. వాట్ ఈజ్ గాడ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ దట్ ఈజ్ గాడ్ అన్నారట. ఇంకొక అతను అంటే వాట్ ఈజ్ గాడ్ అని అడిగినప్పుడు ఏం చేయాలి? వాట్ ఈజ్ గాడ్ అంటే వాట్ ఈజ్ గాడ్. అక్కడ ఈజ్ అంటే ఏంటండి? ఉనికి, ఎగ్జిస్టెన్స్. అందుకే మనం ఉదయం ధ్యానంలో నేను ఉన్నాను అన్నాం. ఉన్నాను అనేది ఉనికి.
అహం అస్మి, ఐ యామ్. యామ్ ఉంది కదండి, ఆ యామ్ అనేది ఉనికి, దాన్ని సత్ అంటారు. సత్ అంటే సకల సృష్టికి ఆధారభూతంగా ఉన్నటువంటి ఉనికి రూపము సత్, అది యామ్. మై హూ అంటారు కదండి, మై హూ హూ, ఆ హూ అనేది యామ్ అనేది ఉన్నాను అనేది సత్ రూపంగా ఉన్నాం మనము. ఆ సత్త రూపమే ప్రకటమవుతుంది స్ఫురణగా. ఏంటి? అహం నేను, ఐ ఇంగ్లీష్లో నేను, హిందీలో మై, తర్వాత సంస్కృతంలో అహం. అంటే దానిని చిత్త స్వరూపము, చైతన్య స్వరూపం అంటారు. రెండు కలిపితే ఏమైంది చూడండి, సచ్చిత్ స్వరూపము. ఆ చిత్తు స్వరూపమే ఆనందంగా ప్రకటమైంది మీ ముఖములో, మీ యొక్క పెదవుల పైన ఆనందభరితంగా ప్రకటమైతే దాన్ని ఆనంద రూప అంటే సత్తు చిత్తు ఆనంద రూప. ఆ మూడు వేరు కాదండి, ఒక్కటే. సత్తే చిత్తుగా ప్రకటమైంది, చిత్తే ఆనందంగా ప్రకటమవుతున్నది. దాన్ని సచ్చిదానంద భగవానికి జై అంటాం మనం. కానీ ఆ సచ్చిదానంద భగవాన్ ఆత్మగా ఉన్నాడనేది మాత్రము మనం గుర్తించలేము. ఎప్పుడు కూడా భజన చే సచ్చిదానంద భగవాన్, సచ్చిదానంద 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 సచ్చిదా, ఈ భజన చేస్తుంటాం మేము. కానీ సచ్చిదానంద అనేది ఆత్మస్వరూపము, అది నేనుగా ఉన్నాడు భగవాన్ ఈశ్వర అనేది మనము గుర్తించడం లేదు. అందువలన నిష్కామ భక్తి అంటే ఏంటి? మరి నిష్కామ భక్తి ఏంటంటే ఏదైతే అర్పిస్తున్నామో ఆ వచ్చినటువంటి రిజల్ట్ ఈశ్వర ప్రసాదంగా స్వీకరించడమే కదా. అంటే కర్మయోగం అనేది కర్మస్వరూపంగా ఉంటుంది, భక్తి నిష్కామ భక్తి అనేది భావనాత్మకంగా ఉంటుంది. వాస్తవానికి ఇక్కడ కర్మయోగము భక్తి, నిష్కామ భక్తి రెండు కూడా సమానమే. అందువలన మీరు కర్మయోగం వేరు భక్తి యోగం వేరు కాదు. నిజం చెప్పాలంటే భక్తి లేనిది ఏది సాధ్యం కాదండి. కర్మ చేసినప్పుడు మీలో భక్తి ఉంటేనే కర్మయోగం అవుతుంది. భక్తి నిజంగా నిష్కామ భక్తి అయితే భక్తి యోగం అవుతుంది. జ్ఞానం తెలుసుకునేటప్పుడు శ్రద్ధ భక్తి ఉంటేనే తత్వం తెలుసుకుంటారు. అంటే అన్నిటికీ భక్తి అనేది మూలము, తల్లి లాంటిది. అందుకే భక్తి లేకుండా నువ్వు ఏది సాధించలేవు. కేవలము తర్కము, న్యాయము, లాజిక్ జ్ఞానము, నేను జ్ఞానం ఉపదేశిస్తాను భక్తి నాకు వద్దు అన్నాడంటే ఆయన భక్తి తెలియదు, జ్ఞానము తెలియదు అని అర్థం. అర్థమైంది కదండి. ఇప్పుడు అయితే నేను గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నారు కదా. ఎందుకు? గుడికి వెళ్ళకూడదని ఇక్కడ కాదు, గుడికి కూడా వెళ్ళాలి. కానీ కేవలం గుడిలోనే ఈశ్వరుడు ఉన్నారనే భావన మీకు వద్దు అని చెప్తున్నారనమాట. అందువలన ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే కన్క్లూడెడ్గా శుభ ఫలైరేవం, శుభఫలైరేవం, శుభఫలైరేవం, మోక్షసే కర్మ బంధనై, మోక్షసే కర్మబంధనైః, మోక్షసే కర్మబంధనైః, సన్యాసయోగయుక్తాత్మా, 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 విముక్తో మాముపైష్యసి, విముక్తో మాముపైష్యసి, విముక్తో మాముపైష్యసి, శుభ ఫలైరేవం, మోక్షసే కర్మ బంధనై, శుభఫలైరేవం, మోక్షసే కర్మబంధనైః, శుభఫలైరేవం, మోక్షసే కర్మబంధనైః, సన్యాసయోగయుక్తాత్మా, విముక్తో మాముపైష్యసి, సన్యాసయోగయుక్తాత్మా, విముక్తో మాముపైష్యసి,
సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఉత్తమం. అయితే ఇంత వివరంగా నిష్కామ భక్తి గురించి చెప్పాం కదా, దాని యొక్క ఫలం ఏమిటి, ప్రయోజనం ఏమిటి? మనకి ప్రయోజనం లేకుండా ఎవరు ఏమీ చెయ్యరు. ఎంత మందబుద్ధి పిల్లవాడైనా ఆయనకి ఏదో ఒక పని ఉంటే, రిజల్ట్ ఉంటేనే మీ మాట వింటారు. ప్రయోజనం అనుద్దిశ్య మందోపి న ప్రవర్తతే అన్నారు శాస్త్రం. అంటే వినా ప్రయోజనం లేకుండా అత్యంత మూఢుడు మందబుద్ధి అయినోడు కూడా ఏమీ చెయ్యడు. అందువలన నిష్కామ భక్తి యొక్క రిజల్ట్ ఏమిటి అని చెప్తున్నారు. ఎందుకు? ఇక్కడ నిష్కామ భక్తి అయినా కర్మయోగమైన ఒక్కటే, రెండింటికి మీరు ఆపాదించుకోవాలి. కృష్ణ పరమాత్మ మనకి ఏమంటున్నాడంటే, ఏ పూజ చేసినా దానికి 2 రకాల పుణ్యఫలం ఉంటుంది. పూజే కాదండి, మనం మామూలు పని చేయండి. మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఇక్కడ యోగాసనాలు వేస్తే శరీరానికి ఆరోగ్యం ఉంటుంది. అదే ఈశ్వరుని స్మరించి చేస్తే మీ ఆధ్యాత్మిక వృద్ధి కూడా జరుగుతుంది. అదేవిధంగా మనం అంటే లౌకికమైనటువంటి పుణ్యము, ఆధ్యాత్మిక పుణ్యము. లౌకిక పుణ్యం అంటే ఏంటండి? మనకు ఆరోగ్యము, మనకు ఐశ్వర్యము, మన సంపదలు, మన యొక్క కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉండడము, ఇల్లు కట్టుకోవడము, సమృద్ధిగా ఉంటారు. అంటే మన పంటలు, వ్యాపారం అంతా నెమ్మదిగా శాంతంగా జరిగిపోవడం అన్నమాట. దీన్ని లౌకిక పుణ్యము అంటారు. ఒకవేళ లౌకిక పుణ్యం అంటే ఇక్కడ కేవలము మన సమాజంలో మనకు జరిగేవే కాదండి. శరీరం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ స్వర్గం కానీ, మళ్ళీ ఉత్తమ జన్మలు పొందడం కానీ, అది కూడా లౌకిక పుణ్యం కిందే వస్తుంది. అంటే ఏంటి? అంటే ఈ సంసార చక్రములో ఉన్నంత వరకు, పునరపి జననము పునరపి మరణము ఉన్నంత వరకు దానికి కావలసింది లౌకిక పుణ్యమే. మరి వేరే పుణ్యం ఏమిటి? అలౌకిక పుణ్యము లేదా ఆధ్యాత్మిక పుణ్యము. అంటే చూడండి, మీరు ఇప్పుడు ఎంతో పుణ్యం చేశారు, దాన ధర్మాలు, యజ్ఞయాగాలు, కర్మయోగం చేసుకుంటూ, భక్తి చేస్తూ ఎంతో పుణ్యం చేశారు. అప్పుడు మీకు రెండో పుణ్యం ఒకటి యాడ్ అవుతుంది. ఏంటి? ఆధ్యాత్మిక పుణ్యము. అంటే ఒక యోగుల కుటుంబంలోనూ ఎంతో సంప్రదాయబద్ధమైన కుటుంబంలో పుడతారు. ఆ పుణ్యముతో మీకు తొందరగానే ఆధ్యాత్మిక చింతన ఆరంభమవుతుంది. ఎందుకు? ఆ పరిసరాలు అలా ఉంటాయి. ఉదయాన్నే పూజ, పారాయణము, జపము, మెడిటేషను ఇలా జరుగుతుంటే ఎవరండి ఇంకా ఆ వాతావరణంలో బయటకు వస్తారు? అందువలన అలాంటి చింతన ఉంటుంది. అందువలన శాస్త్రము, గురువులు మీకు అందుబాటులో ఉంటారు. ఎందుకంటే కొంతమందికి శాస్త్రం ఉంటుంది, గురువు అందుబాటులో ఉండరు. కొంతమందికి గురువులుగా ఉంటారు, కానీ వినేవాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. అందువలన మనకి 2 రకాల పుణ్యములు మనకి కావాలి ఉంటుంది. అందువలన భగవద్గీత చేయగలిగితే మీకు కేవలము ఒక లౌకిక పుణ్యమే కాదు, ఆధ్యాత్మిక పుణ్యం అనేది మీకు యాడ్ అవుతుంది. అందువలన దుర్లభం త్రయమే వైతత్ దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అన్నారు. అందువలన మానవ జన్మ పొందడమే ఎంతో దుర్లభము. కాబట్టి మానవ జన్మ పొంది కూడా మోక్షం కోసం ప్రయత్నించడము ఇంకా దుర్లభం. మోక్షం కోసం ప్రయత్నిస్తున్నారు కరెక్టే, కానీ ఎలా ప్రయత్నించాలి అంటే ఒక మహాత్ముల యొక్క ఆశ్రయం దొరకడము ఇంకా దుర్లభం అని చెప్తున్నారు. అందుకే శుభ అశుభై, అందువలన మీరు శుభం ఫలములు అంటే పుణ్యము, అశుభం అంటే పాపము, రెండింటి నుంచి మీకు ముక్తి కలగాలంటే అదే అసలైన మోక్షము. నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం అన్నారు కదా. అందువలన శుభ అశుభ ఫలై మోక్షసే, మీరు రెండింటికి అతీతంగా వెళ్ళిపోయి పరమ మోక్షాన్ని పొందుతారు అని చెప్తారు. అంటే నిష్కామ భక్తి యొక్క రిజల్ట్ ఏంటి? మోక్షమే. కాబట్టి అలాంటి వారికి భగవాన్ శ్రీకృష్ణ ఒక బిరుదిస్తున్నారు. ఏంటో బిరుదు ఏంటంటే సన్యాస యోగ యుక్తాత్మ. అంటే వాళ్ళే అసలైనటువంటి యోగి, వారే అసలైనటువంటి సన్యాసి. ఈ రెండు కలిసి ఉండే బిరుదుని నిష్కామ భక్తికి ఇస్తున్నారు.
మిగతా వివరణ రేపు తరగతిలో చూద్దాం. హరి ఓం తత్సత్, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.